చెక్ 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 చెక్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పాప్కార్న్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ సినిమాకి సంబంధించి కంటెంట్ గురించి చూస్తే ఒక పాటను వినడం జరిగిందనమాట. సిరి సిరి మువ్వ అని. అది ఇప్పటికే చాలా బాగా దూసుకెళ్తుంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యి. అండ్ ఎస్, మరి ఈ సినిమా ఆచార్య క్రియేషన్స్ అలాగే అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్లో మనందరి ముందుకి వస్తుందన్నమాట. అవికా కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పాలి. సో ప్రొడక్షన్లో ఆల్సో ఆల్రెడీ ఇంతకుముందు తన ప్రొడక్షన్లో చూసాము. సో హీరోయిన్ ప్రొడక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ చిత్రానికి కూడా తన పేరు చూడడం, తన ప్రొడక్షన్ పేరు చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ భోగేంద్ర గుప్తా గారు నిర్మాణంలో, మురళీ గారి దర్శకత్వంలో, శ్రవణ్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో అవికా గౌర్ అండ్ అలాగే సాయి రోనక్ లాలియా అంటారు కదా, అలా అనమాట. సో సాయి రోనక్ నటించిన చిత్రమే సో పాప్కార్న్. ఈ చిత్రం అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అయితే దానికంటే ముందు మన హ్యాండ్సమ్, మనందరికీ ఎంతో ఇష్టమైన నాగ్ సార్ చేతుల మీదుగా పాప్కార్న్ ట్రైలర్ లాంచ్ అవుతుందన్నమాట. సో ఆలస్యం చేయకుండా ఈ వేడుకలోకి వెళ్దాము. దానికంటే ముందు జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడితే బాగుంటుంది కదా. అందుకే ఐ రిక్వెస్ట్ అవికా అండ్ సాయి రోనక్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నాకు పాప్కార్న్ అనగానే థియేటర్లో నుంచోబెట్టారు. సో ఈ థియేటర్లో పాప్కార్న్ లేకుండా ఒక సినిమా అయినా చూసుండము. బట్ సినిమా పేరే పాప్కార్న్ పెట్టారు. అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ట్రైలర్లో తెలుస్తుంది. అండ్ చెప్పగానే మన నాగ్ సార్ హియో. సో ఇంకా అందంగా తయారైంది ఈవెంట్ అని చెప్పాలి. ఆయన చేతుల మీదుగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ అవుతుంది. అండ్ ఎస్, జ్యోతి ప్రజ్వలన ముందైతే మనం స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఒకసారి యా ఓకే. సో నాగ్ సార్ కూడా వస్తే ఒక్కసారి జ్యోతి ప్రజ్వలన. అమ్మయ్య, స్టేజ్ చాలా దూరంగా ఉంది కదా, ఇన్నిసార్లు పిలిస్తే ఎలా అనుకున్నాను. కానీ మీరు వచ్చారు కదా, అది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. సో డైరెక్టర్ మురళీ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు వెళ్ళండి. సో ఇంకాసేపట్లో మనం పాప్కార్న్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూడబోతున్నాం అనమాట. మన హ్యాండ్సమ్ హీరో నాగ్ సార్ చేతుల మీదుగా, అక్కినేని నాగార్జున గారి చేతుల మీదుగా. సో బిఫోర్ దట్ జ్యోతి ప్రజ్వలన అయింది కాబట్టి మా తెలుగు తల్లికి పాటని పాడవలసిందిగా, సో పునీత్ అని వేదిక మీదకి రావాల్సిందిగా వెల్కమ్ చేస్తాము. అండ్ నాగ్ సార్, ఐ రిక్వెస్ట్ మీరు కూర్చోవాల్సిందిగా. యా పునీత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అవి కానీ మనం ఉయ్యాల జంపాల దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ అసోసియేషన్లో వచ్చిన చిత్రం అనమాట. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో మనం చూడడం జరిగింది. తన పర్ఫార్మెన్స్తో పాటు తన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ చిత్రంతో భోగేంద్ర గుప్తా గారికి అండ్ అలాగే అవికాకి బోలెడని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మా తెలుగు తల్లికి పాటని పునీత విల్ సింగ్.
ప్లీజ్ ఒకసారి అందరూ స్టాండప్ మా తెలుగు సార్. మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులో దొరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటేనో బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేనో బంగారు పంటలే పండుతాయి. మురి పాల ముత్యాలు దొరలుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధియుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ. దేవుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు తెలుసా. గాడ్ బ్లెస్ యూ పునీత, థ్యాంక్ యూ సో మచ్. సో బంగారు పంటలు సినిమా ఇండస్ట్రీలో కూడా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. 2023 వచ్చేసింది. అండ్ మామూలుగా కాదు, బోలెడంత ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం దీన్ని. అయితే 2023లోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఈవెంట్తోనే స్టార్ట్ అయింది ఇప్పుడు నాది కూడా ఇయర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఆలస్యం చేయకుండా నాకు సార్కి ఇచ్చేద్దాం మైక్. సార్, పాప్కార్న్ ట్రైలర్ లాంచ్ అని మీరు అక్కడి నుంచే చెప్తే ట్రైలర్ వచ్చేస్తుంది సార్. ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ. లైట్స్ ఆఫ్, ట్రైలర్ ప్లే.
వన్స్ మోర్. సో వన్స్ మోర్ అన్న వాళ్ళందరూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట ఆల్రెడీ మార్కెట్లోకి విడుదలైంది కాబట్టి యూట్యూబ్లో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడండి. మాకు కూడా కావాల్సింది వ్యూసే అనమాట. అండ్ ఆల్రెడీ చూశారు, సక్సెస్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. పోకరి సినిమాలో లిఫ్ట్ ఆగిపోవడం చూసాము, ఒక కామెడీ సీన్ వరకే చూసాము. ఇప్పుడు మొత్తం అన్ని సీన్లు లిఫ్ట్లోనే చూస్తున్నాం అనమాట. ఆగిపోతే ఏం జరుగుతుందని మనం మాత్రం థియేటర్లో ఆ లిఫ్ట్ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుతుందా అని చెప్పి పాప్కార్న్ తెచ్చుకొని కూర్చొని తింటూ చూడొచ్చు అనమాట. సో ఎస్, బట్ అమేజింగ్ కాన్సెప్ట్ మురళి గారు, వెల్కమ్ టు టాలీవుడ్. బాగుందండి, చాలా ఏమో అంటారు కదా, టైట్గా చేశారు స్టోరీ అంటారు కదా, అలానే. ఎందుకంటే స్పేస్ అంతే ఉంటుందన్నమాట, అంతలో ఇంత చెయ్యొచ్చా అనేది
ట్రైలర్ చూస్తే తెలిసింది, ఎంత చేయొచ్చు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. 10th ఫెబ్కి మన అందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట పాప్కార్న్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ. కుక్కర్ తర్వాత లిఫ్ట్లోకి వెళ్ళారు మీరు. సో ఆయన ప్రీవియస్ సినిమా గురించి చెప్పాను నేను. ఓకే, సో ఈ ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్సే చూస్ చేసుకుంటుందని అర్థమవుతుంది. అక్కడ బ్యానర్లో కనిపిస్తుంది నెపోలియన్ అండ్ పొలిమేరా, అవి కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అండ్ ఇప్పుడు మరొక మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారనమాట. ఓకే, సో మరి ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి పిలుద్దాము. అండ్ భోగేంద్ర గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. భోగేంద్ర గుప్తా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే చలపతి రాజు గారి సమర్పణలో ఈ చిత్రం మన ముందుకు వస్తుందన్నమాట. చలపతి రాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ వచ్చే వారందరినీ కూడా మీరు బొకేలతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ వారికి బొకే కూడా అందించండి అమ్మా. ముందుగా ఈ సినిమా కథనిచ్చి, ఈ కథకి దర్శకత్వం వహించి, ఈ కథని ఇంత మంచిగా మార్చి మీ ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ని పిలిచేద్దాం. మురళి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ ఆఫ్ పాప్కార్న్ సినిమా. నాకు పాప్కార్న్ అంటే పాప్కార్నే గుర్తొస్తుంది. అందుకు కూడా థియేటర్లో ఉన్నాం, అదే వైపు వస్తూ ఉంటుంది. సో ఈ పాప్కార్న్లో కూడా చాక్లెట్ లాంటి రొమాన్స్ ఉంది, అండ్ క్యారమెల్ లాంటి అన్ని రకాలు ఉన్నాయండి. చీజ్ లాంటిది కూడా ఉందన్నమాట. అన్ని రకాల ఎమోషన్స్ లిఫ్ట్లో కనిపిస్తున్నాయి, ఈ పాప్కార్న్లో కనిపిస్తున్నాయి. అండ్ శ్రవణ్ భరద్వాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. శ్రవణ్ ఇక్కడ ఉన్నారా? ఉంటే వేదిక మీదకి రండి. ఓకే, సో బాలరెడ్డి గారు డిఓపి, ఆయన ఉంటే వారు కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్ మయాంక్ గుప్తా గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే నిరంజన్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము ఆదిత్య మ్యూజిక్ నుంచి. ఓకే, సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ప్రసన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రసన్న కుమార్ గారిని. ఆయన మాటలు తూటాల్లా పేరుతూ ఉంటాయి, అంటే నవ్వుల పంట పండిస్తూ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా కూడా ఆయన హిట్ అందుకోవడం జరిగింది. రైటర్ ప్రసన్న గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మురళి గారు, మీరు వేదిక మీదకి వచ్చారా? నేను పిలిచానా కదా? పిలిచాను కదా, మరి ఎందుకు రాలేదు? రండి, వేదిక మీదే ఉండండి, వేదిక కిందకి వెళ్ళకండి మీరు. సో మరి ఆల్రెడీ ప్రీవియస్ సినిమాల్లో చూసాం, తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ తను చాలా హైట్ కూడా ఉంటాడు అనమాట మనిషి, చాలా హ్యాండ్సమ్గా కూడా కనిపిస్తాడు. అండ్ పాప్కార్న్లో సో లిఫ్ట్లో రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి అవికాతో. సో అంత అందంగా కనిపించిన హీరో మన సాయి రోనక్ని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో కొరియోగ్రఫీ చేసిన అజయ్ గారు రండి, పెద్ద పెద్ద సెట్లు ఇస్తూ ఉంటారు వీళ్ళు, మీకు లిఫ్ట్ ఇచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అని పిలవాలా, యాక్ట్రెస్ అని పిలవాలా? రెండు కలిపి పిలిచేయాలా? సో ప్రొడ్యూసర్ కమ్ యాక్ట్రెస్ కమ్. సో మోస్ట్ టాలెంటెడ్ అవికా గౌర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అమ్మాయిలు, ఇక్కడున్న అమ్మాయిలందరికీ గుండెల్లో బటర్ఫ్లైస్ అలా వెళుతూనే ఉంటాయి, ఎందుకంటే ఆయన్ని ఇక్కడ చూస్తున్నాం కాబట్టి. ఎన్ని జనరేషన్స్ అయినా అంతే, ఆ బటర్ఫ్లైస్ అలానే ఫాస్ట్గా వెళ్తూనే ఉంటాయి అన్నమాట లోపల. అండ్ మన నాగ్ సార్ని నేను నాగ్ సార్ అనే పిలుస్తాను, అక్కినేని నాగార్జున గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో మన్మధుడు సోగ్గాడే, ఆయన ఏం చేసినా స్టైలిష్గా ఉంటుందండి. బ్యాలెన్స్ చేస్తున్నారు అందరూ.
సో యా, అవిక, నాగ్ సార్ అండ్ సాయి రోనక్. Mayank, I request onto the stage, please. ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం మయాంక్. యా, సార్ మీరు అక్కడే ఉండండి. ఓకే, సో మొదట మనం చలపతి రాజు గారికి మైక్ ఇద్దాము. చలపతి రాజు గారు ఎక్కడున్నారు, రండి. యా, మీ పేరే వచ్చింది డ్రా తీస్తే. మాట్లాడండి. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి, మాట్లాడండి. పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే సార్ మన నాగార్జున గారు ఈ ఆహ్వానాన్ని మంచి వెంటనే వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎంత ముఖ్యం, అలాగే డైరెక్టర్ ఎంత ముఖ్యం, నిరంతరం లైజన్ చేస్తూ. అండ్ ఐ షుడ్ సే దట్ మా అవికా గారు గారికి అయితే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఇట్ ఈస్ లెస్, because she is one of the anchors, sir. For this film, I can say she's been leading from first to last. And thanks, Avika. And my hero, Sai garu. And thanks అండి. ఈ సినిమాని మేము చాలా కష్టపడి అంటే చాలా ఇష్టపడి తీసాం. అండ్ మీరు చూసిన దాంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. అండ్ సటన్గా చెప్తున్నాం, పొలిమేర్ అంత డిఫరెంట్ మూవీయో, ఈ పాప్కార్న్ అంతకంటే 200 times డిఫరెంట్ మూవీ అండి. ఎస్, ప్లీజ్ మీ అందరినీ కూడా ఈ సినిమాని దయవుంచి థియేటర్లో వాచ్ చేయమని కోరుతున్నాను. అండ్ పిలవగానే వచ్చిన ఆహ్వానితులకి, అలాగే మా మీడియా మిత్రులకి నిరంతరం మీ సపోర్ట్ మాకు కావాలండి. సో మీ అందరికీ మీరందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భోగేంద్ర గుప్తా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ అంతే ఉంటుందంటారా? కాపీ పేస్ట్ అంటున్నారండి. మీరు ప్రొడ్యూసర్ని గ్రాఫిక్స్లో వేసుకొని సేమ్ స్పీచ్ చేసేయండి మీరు. వి బోత్ ఆర్ క్లాస్మేట్స్. ఓ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతూ ఉందన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ స్నేహం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నవ్ డైరెక్టర్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీ యొక్క ప్రజెన్స్ అనేది మాకు చాలా మంచి కిక్. ఈ సినిమాని February 10న రిలీజ్కి పెట్టుకున్నాము. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మురళి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్ అక్కడ మైక్. యా, గౌరవనీయులైన అక్కినేని నాగార్జున గారికి, అంటే వాల్యూమ్ రాదండి, పర్వాలేదా? మైక్ అంత దూరంగా ఉంటే మరి మీ స్పీచ్ వినపడదు, అంతే మూగవార్తల్లా ఉంటుంది. దగ్గరికి పెట్టుకోండి. యా, గౌరవనీయులైన అక్కినేని నాగార్జున గారికి, ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు, పాపం ఫస్ట్ సినిమా అండి, భయపెట్టకండి అలా. ఒక్క నిమిషం మైక్ ఇప్పుడు కొంచెం అండి ఇలా పెట్టుకోండి. రెడీ. ఓకే, మీడియా వారికి అందరికీ నా నమస్కారములు. సో I mean, I'm really feeling pleasure out here, like having all of you out here. ఒక్క నిమిషం. And ఇప్పుడు మాట్లాడండి మీరు. yeah, so and a warm welcome and thank you so much, sir, for being your presence out here. And thanks a lot for all of you being out here. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ సినిమా కాబట్టి ప్రొఫైల్లో స్పీచ్ వచ్చింది, తర్వాత మీరు క్లోజప్లో వేసుకుందరు, ఫ్యూచర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నుంచి మయాంక్, ఐ రిక్వెస్ట్ speak a few words about the film. Hi, I would just like to wish everyone all the best for the film. And Naga uncle, thank you so much for showing your support to the company all the time. Thank you. Short and sweet, thank you so much. And Ajay garu, you want to say something? Oka maata? Okay, lift lo ela choreography chesaru enti anedi. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. పాప్కార్న్ మురళి గారితో లిఫ్ట్లో 3 సాంగ్స్ చేశాను. అది డిఫరెంట్ సాంగ్స్, న్యూ ఎక్స్పెరిమెంటల్. అండ్ నాకు ఇలాంటివి వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ వినగానే కొంచెం టెన్షన్ ఉండింది, ఎలా చేయబోతున్నాను. అది కూడా లిఫ్ట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, పెద్దగా కూడా ఉండదు. సో దాంట్లో ఇప్పుడు చూసిన సాంగ్ కూడా నచ్చింది నేను అనుకుంటా అందరికి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇద్దరు స్వీట్స్, రోనక్ అండ్ అవిక, ఇద్దరు చాలా బాగా చేశారు. ఇది ఒక న్యూ ఎక్స్పెరిమెంటల్.
కంపల్సరీ అందరూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. నాకు సార్ ఐ లవ్ యూ సార్. మీతో నేను ఈరోజు స్టేజ్లో నేను చాలా చాలా హ్యాపీ, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నేను డాన్సర్గా ఉండేటప్పుడు ఫస్ట్ టైం నేను ఫోటో తీసుకున్నది నాగార్జున సార్తో శివమణి సినిమాలో అరకులో. ఆ ఫోటో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. సో మీతో ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మురళి గారు, గుప్తా గారు, చలపతిరావు గారు, అందరికీ థ్యాంక్స్. అవిక థ్యాంక్ యూ, రోనక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మామూలుగా సాంగ్స్కి లొకేషన్స్ కోసం మాల్దీవ్స్, ఫారిన్ కంట్రీ వెళ్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా తీసుకెళ్లారని విన్నాం, కానీ అక్కడ లిఫ్ట్ ఇచ్చారంట, అంతే కదా? సో నౌ ఐ రిక్వెస్ట్ హీరో సాయి రోనక్ విల్ స్పీక్. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా నాగార్జున సార్, అంటే చిన్నప్పటి నుండి ఒకరిని ఐడియలైజ్ చేసుకొని ఫస్ట్ టైం మనం గెలిస్తే ఒక కైండ్ ఆఫ్ అది చెప్పుకోలేని ఫీలింగ్ సార్. టుడే ఐ హ్యావ్ దాట్. అండ్ సమ్హౌ ఐ ఫీల్, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకునేవాడిని దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ డే కలిసి అని. ఐ డోంట్ నో హౌ దట్ మేనిఫెస్ట్ ఎట్లా వర్క్ అయిందని. నాకు ఊహ తెలిసినాక ద ఫేవరెట్ మూవీ ఇప్పటికీ కూడా ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే నేను తక్కువని చెప్పే మూవీ హలో బ్రదర్ సార్. నేను మీరు ఇద్దరు ఉండేవాళ్ళు అనుకున్నా చిన్నప్పుడు. యాక్చువల్లీ ఐ యూస్ టు థింక్ దట్ నాగార్జున సార్ ఇద్దరు ఉంటారేమో, ఇద్దరు ఉంటే ప్రతి మూవీలో ఎట్లా చేస్తారు అని ఐ యూస్ టు థింక్ దట్. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ సార్. మెయిన్లీ నాకు మీరు మాట్లాడే విషయాలు చాలా మోటివేషన్ అనిపిస్తాయి కూడా. అండ్ I don't know if people observe or not, but Nag sir cinema చూస్తున్నప్పుడు if he smiles, we automatically smile. So I తెలియదు sir, I don't know, but watching you, we always smile and have a good time. But thank you so much for coming. Popcorn విషయానికి వస్తే, ఈ సినిమా ఒక కన్ఫైన్డ్ స్పేస్లో జరిగినా కానీ సినిమా స్టార్ట్ అయిన 10 minutes కంటే లోపే ఆడియన్స్ అందరు కూడా పాప్కార్న్ వరల్డ్లోకి వచ్చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ కెన్ ప్రామిస్. అండ్ ఒక్క సినిమాలో ఇంత ఇట్లాంటి స్పేస్లో సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా అదే అంటే బోర్ అయిపోతారా కొంతసేపటికి, ఎట్లా ఉంటుంది సార్ స్క్రీన్లో. బట్ ఒక్కసారి మా మురళీ గారు, డైరెక్టర్ గారు నరేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఐ కుడెంట్ యూనో ఒక జోన్ అవుట్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేదో ఆలోచించడం కానీ ఒక్క సెకండ్ కూడా జరగలేదు. ఐ ప్రామిస్ దట్ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూస్తారు. క్లైమాక్స్ పార్ట్ మొత్తం కూడా ఇట్ విల్ బి వెరీ ఇంటెన్స్. అంటే చేసిన నాకే గూస్ బంప్స్ వచ్చాయి వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇట్. మీ అందరికి కూడా డెఫినెట్గా సినిమా నచ్చుతుంది. ఎక్కడ కూడా మనకి ఆ ల్యాగ్ అనిపించదు. ఇట్ ఈస్ అంటే ఇంత కలర్ఫుల్గా, ఇంత బ్యూటిఫుల్గా మూవీ చేయడం అనేది, అండ్ ఆ సినిమాలో నేను ఉండడం అనేది నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ గుడ్ లక్ ఫర్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ భోగేంద్ర గుప్తా గారు, చలపతి రాజ్ గారు, దే బీన్ సో కైండ్. అండ్ ఎప్పుడు కూడా దే టాక్ టు మీ లైక్, అంటే రోనక్ గారు ఇట్లా అట్లా అని చెప్పి చాలా స్వీట్గా మాట్లాడతారు. రోనక్ గారు ప్రమోషన్స్కి వస్తారు, నా సార్ ప్రమోషన్ చేయడానికే ఉన్నా సార్ నేను అని. సో మై హోల్ టైమ్ ఈజ్ యువర్స్ సార్, యూ టెల్ మీ వాట్ టు డూ, ఐ విల్ బీ దేర్ యూనో రిలీజ్ అయినప్పుడు కూడా. అండ్ మై కో యాక్టర్ అవికా గౌర్, అండ్ ఈ అమ్మాయి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఈ సినిమాకి. సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక 4 యాక్టర్లు ఉంటే కొంచెం హైడ్ అయ్యి యాక్ట్ చేయడం లాంటివి చేయొచ్చేమో, బట్ ఒక లిఫ్ట్లో 2 యాక్టర్స్, అది నేను అవిక. సో వర్కింగ్ విత్ హర్, ఆ అమ్మాయి టైమింగ్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కూడా ఆ అమ్మాయి కంటే ముందు సెట్లో రాలేకపోయా. ఐ యూస్ టు ట్రై మై బెస్ట్. పొద్దున్నే వచ్చేస్తుంది. నేను అడిగాను, నువ్వు పడుకుంటావు లేదా, ఇంత మార్నింగ్ ఎట్లా వస్తావు అని. సో వర్కింగ్ విత్ అవిక is definitely a brilliant experience. This is the second time we're working together, and I hope this works the same way again, and in fact better than that. And thanks to Aditya Music for supporting me for every movie. Me support naku chala important, and I'm very grateful to be here. Thank you so much. జస్ట్ సాయి క్లోజ్ చేసే ముందర నాగార్జున గారికి అంటే ఆయన ఇన్స్పిరేషన్ ఏంటో తెలియదు. మా డైరెక్టర్ గారు లాస్ట్ టైం మీరు ఒక సిగరెట్ సాంగ్ ఉంది సార్, విచ్ వాజ్ ఎ సూపర్ హిట్. ఈరోజు చెప్తున్నాను, ఇందాక సాయి ఏదో కన్ఫైన్డ్ స్పేస్ ఇద్దరు అన్నారు, అది కాదండి. మీరు బయటికి వెళ్ళి లాస్ట్ 45 minutes చూసిన తర్వాత ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. మీ వ్యాలంటైన్స్ డేకి వచ్చి మళ్ళా పెద్దవాళ్ళందరూ బ్యాక్ వెళ్తారు, కుర్రవాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సార్ సిగరెట్ సాంగ్ ఈజ్ ఆసమ్ సార్. థియేటర్లో జనాలు చెప్తారు సిగరెట్ సాంగ్ బాగాలేదు, దాని సిగరెట్ సాంగ్ అంటారు. దీంట్లో ఒక సిగరెట్ సార్, నేను అదే చెప్తున్నా, సిగరెట్ గురించి ఒక సాంగ్ ఉంటుంది సార్, దాని గురించి బ్యూటిఫుల్ సాంగ్ సార్ అది.
ఆ సాంగ్ రాగానే కింద వేస్తారనమాట. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఓకే, సో థ్యాంక్ యూ సాయి రోనక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో నా ఐ రిక్వెస్ట్, సో ప్రసన్న కుమార్ గారు రండి. అయ్యయ్యో, ఆయన ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. యా, ప్రసన్న గారు. అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన కింగ్ నాగార్జున గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో కలిసి ఒక స్టేజ్ షేర్ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం. అండ్ మా అవిక చేసిన సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్స్. ఎందుకంటే మురళి గారు నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా, అంటే నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆయన ముంబైలో ఆయనకు ఒక బిగ్ యాడ్ ఏజెన్సీ ఉంది, ఆయన బిగ్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్లోకి వస్తున్నారు. అండ్ ఆయన సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వెరీ ప్యాషనేట్, 24 అవర్స్ ఆ జుట్టు పెరిగిందా, కట్ చేసుకున్నామా లేదో కూడా చూసుకోకుండా ఎప్పుడు పని అనుకుంటూ ఉంటారు. సో అంత సిన్సియర్గా వర్క్ చేస్తారు ఆయన. ఆయనకి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా అవిక, నా ఫస్ట్ సినిమా చూపిస్తాం మామ టైంలో అవిక రాకముందు ఆ సినిమా ఆగిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవిక వచ్చింది. అవిక వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది, మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది. తను చాలా సపోర్ట్ చేసేది. అంటే ముంబై కాబట్టి 6 to 6 కానీ 9 to 9 కానీ 12 అవర్స్ మాత్రమే వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోద్ది. అవిక ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలంటే ఓన్లీ నేను చెప్తేనే ఉండేది. ప్రసన్న పంపించండి అంటే నా కోసం ఉండేది. అంత బిలీవ్ చేసి నన్ను నమ్మి నా ఫస్ట్ సినిమాకి నాకు 100% సపోర్ట్ చేసింది. అండ్ మా సోషల్ మీడియాలో ఒక ఫోటో ఉంటుంది, తను సరస్వతి దేవలాగా ఇలా పెట్టుకుని ఉంటే నేను ఇలా దండం పెడుతూ ఒక ఫోటో ఉంటుంది. తను ఫోన్ చేసినా మెసేజ్ చేసినా తనతో మాట్లాడినా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. షీఈ్ మై గాడెస్. తను లేకపోతే ఫస్ట్ సినిమా నాకు అలా ఉండేదో కాదో తెలీదు. అండ్ తను ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన ఈ సినిమా తనకి చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఉయ్యాల జంపాల కంటే, సినిమా చూపిస్తే మామ కంటే అన్నిటికంటే పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి అండ్ హీరో సాయి గారికి అండ్ అందరికీ సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థియేటర్స్లో వాచ్ చేయండి సినిమాని, పాప్కార్న్. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ హిట్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ రాబోయే దానికి ఆల్ ద వెరీ బెస్ట్. దమ్కి వస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ నా అంటే చిన్నారి పెళ్లి కూతురు దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం, తెలుగు ప్రేక్షకులకి అప్పటి నుంచి తన పరిచయమే. కానీ ఉయ్యాల జంపాల సినిమా చూసిన తర్వాత అందరూ పెళ్లి కొడుకులు ఇలాంటి పెళ్లి కూతురు ఉంటే చాలు మా పక్కన అనుకున్నారనమాట. సో అప్పటి నుంచి సినిమా చూపిస్తా మామ అంటూ సో సూపర్ హిట్స్ అందుకుంటూ అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా సక్సెస్ఫుల్గా అడుగు పెట్టేశారు. తను చేసిన ప్రాజెక్ట్కి కూడా నేనే యాంకరింగ్ చేసినట్టున్నాను, ఆ ప్రాజెక్ట్కి కూడా ప్రొడక్షన్ వైజ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ ఈ సినిమాకి అవికా గోని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. Today for the first time I feel extremely nervous and I'm not sure what I'm going to speak, but all I feel right now is extreme utmost gratitude, and that is towards everybody present here, especially Nagarjuna sir. You being here has just given me a sign that everything is perfect. Thank you so much. Also, my connection with Nagarjuna sir began with Uyala Jambala. My first film was with Annapurna Studios, and I think the beauty of it was that I am a blessed child, I would say, because when I was promoting Uyala Jampala, he was there, right there with us. Every interview, sitting next to us, making us feel confident, because it was my first and Raj Tarun's first film. He did not make us feel uncomfortable even once. I learned how to be humble from him. I learned how to be a good human. I mean, whenever I meet him, he never makes me feel that he is the Nagarjuna sir that we all worship. He never makes me feel that. He makes me feel like family. And I learned that from you, sir. I am going to imbibe that in my life for sure. The way you make me feel is the most important person in the room whenever we meet, and that means a lot. Thank you so much. Coming to the fact that it is my first project as a co-producer, it is huge. It is a dream come true. At the age of 25, I feel extremely proud of myself that I took this risk. I feel extremely proud of my parents for letting me do this. I extremely am grateful to my audience that trust me so much, who give me so much love with every project that I do in Telugu, and they just give me so much love and blessings that it gives me the confidence and the courage to
do something so huge that people just dream of. I am very, very grateful to both my producers here because of your trust in me and because of the trust that we all had in our concept and our director and everything that he does. I think this all of this is possible and believable and real because of the trust that we have in each other. And thank you for all of that. I want to thank my audience because anything I do, it just, becomes a hit. And I'm aware that I'm lucky. I'm aware that I am extremely blessed to receive so much love, and I will work hard, I promise. I will never let you down. I will give my 100% every time, more than 100%. I also want to thank everybody present here right now because I'm going to remember these faces for the rest of my life. Thank you. This one is ఓకే, ఇది ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాలు అంతే కదా. this one is very special. And sorry. This one is very special, and I wish it does well the way my rest of the movies have done. And just to feel a part of an industry where I don't really belong to, like in a conventional manner. I'm from Mumbai, but the love that I receive here, it doesn't feel awkward or weird. It's just normal. It's from the heart and it reaches here. So thank you, my lovely audience. And before I tear up more, I would love to thank the stupid face that I had to see every day, every morning, which is Sai Ronak. I'm glad I had somebody on set who was entertaining. And I'm glad that I had somebody on the set who was like really taking care of me, and that's a good quality for a co-actor. All my heroes, please learn this. I want to also mention that this movie, the reason I'm so emotional and so attached to this movie is because I know it is different. I know the concept and the reason we are making this movie is very different because it is technically very challenging. Like our choreographer just mentioned that everything happens in the lift, the songs happen in the lift. Our director, the way we have shot a lot of scenes, dramatic scenes or normal comedy scenes, because everything is happening inside one location in, those in between those four walls, it's not easy. I have done so many movies earlier, and every day I used to have this question in my head that how would we figure this out? How would we nail this correctly? And how would we make sure that people believe this? How do we make sure that this looks real? And, we also want people to feel attached to the characters, right? So we cannot make it difficult for people to feel ki, this is just a fantasy. We cannot do that. We wanted it to be relatable. And our detailing in the film is something that I want to mention here. Detailing from the costumes to the characters to every little thing that our writer-director has put in the effort. I mean, it's commendable, and I have so much more to say, but I'm done. Thank you. అవిక ఇంకా ఉన్నాయి, మనకి బోలెడన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, బోలెడంత స్పీచ్ని మీరు అలానే దాచిపెట్టుకుంది. మిగతా లైన్స్ అన్నీ కూడా చెప్తాం, మనం ప్రీ రిలీజ్లో చెప్తాం కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎందుకు ఓన్ చేసుకొని చెప్పండి, ఉయ్యాల చంపాలో మా పక్కింటి అమ్మాయే ఉన్నట్టే ఉంటారు మీరైతే. సో ఎప్పుడు మీ 100% మీరు ఇచ్చారు, అండ్ వాళ్ళు కూడా 100% రిజల్ట్ ఈసారి మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరొక సక్సెస్ఫుల్గా మీ లిస్ట్లో జాయిన్ అవ్వాలని కోరుకున్నాం. మరి ఇందాక సాయి రోనక్ చెప్పినట్టు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే కాదు, ఆయన ఎక్కడ నవ్వినా ఆటోమేటిక్గా పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది. కనెక్ట్ అయ్యి మనం కూడా ఆ స్మైల్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఆ పాజిటివిటీని నింపుతూ ఎన్నో సూపర్ సక్సెస్ని తెలుగు చలనచిత్ర సీమకి అందించిన ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండ్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్, హెల్త్, హ్యాపీనెస్ టు ఎవ్రీబడి. గాడ్ బ్లెస్. ముందుగా లెట్ మీ విష్ క్లాస్మేట్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఐ హోప్ పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ అలాగే
అజయ్ ఆ సాంగ్ చాలా చాలా బాగుంది అజయ్. అది చూసిన కానీ అవికతో అంటున్నాను, ఎవరు చేశారు ఈ సాంగ్ కోరియోగ్రఫీ? అండ్ చిన్న లిఫ్ట్లో అంత బాగా తీసావు. ఇట్స్ నాట్ ఈజీ, చాలా కష్టమైన పని అది. అండ్ ఆ సాంగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది మిగతా 3 సాంగ్స్ కూడా అంతే బాగుంటాయని. అండ్ యా, అండ్ ప్రసన్న ఈ సినిమాతో ఏం సంబంధం లేదు కదా నీకు? ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య గ్రూప్. అండ్ యూ ఆల్వేస్ సపోర్టెడ్. అండ్ వన్ ఆఫ్ యువర్, మీకు తెలుసో తెలీదో, వన్ ఆఫ్ యువర్ ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇస్ మైన్. ఓకే. అండ్ సిగ్గుపడుతున్న డైరెక్టర్ మురళి. అండ్ మురళి, డోంట్ వరీ. అండ్ నాకు తెలిసిన కెరియర్లో చాలామంది డైరెక్టర్స్ స్టేజ్ మీదకి వచ్చిన కానీ సిగ్గుపడుతూనే ఉంటారు. బట్ దోస్ డైరెక్టర్స్ బిహైండ్ ద కెమెరా ఫెంటాస్టిక్. సో ఐఎమ్ షూర్ ఇక్కడ ఎంత సిగ్గుపడతావో అక్కడ అందరు తాట తీస్తావు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మురళి. అండ్ సాయి రౌనక్, దర్ ఇస్ ఓన్లీ వన్ మీ. ఒక్కలే ఉన్నాను, ఇద్దరు లేరు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ సాయి. And you're looking so good in the song. And to match up to my dear Avika is not easy. Anta easy pani kaadu. And you matched it up. And all the best. And nenu about 10 years back Brazil Rio సిటీకి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఒక స్టూడియో చూద్దామని. అంటే మాకు అక్కడ దట్ స్టూడియో వాజ్ బాగా అడ్వాన్స్ స్టూడియో. మా అన్నపూర్ణకి ఏమన్నా పనికి వస్తుందేమో అని అక్కడికి వెళ్ళి ఆ సౌండ్ స్టేజెస్ అన్నీ చూస్తాకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే స్పానిష్ భాషలో రాసుంది, టైటిల్ నేను చూడలేదు, కానీ ఈ అమ్మాయి మొహం చూశాను అక్కడ. ఈ అమ్మాయి మొహం చూశాను, చిన్నారి పెళ్లి కూతురు బాలిక బహు. యా, దాన్ని వాళ్ళు డబ్ చేసుకున్నారు. నేను వాళ్ళని అక్కడ అడిగితే ఇది సూపర్ డూపర్ హిట్ సీరియల్ అండ్ అని చెప్పారు అక్కడ వాళ్ళు. అండ్ దాని తర్వాత వచ్చి మీ ఇండియాలో ఇలా జరుగుతున్నాయా, ఇంకా జరుగుతున్నాయా, ఇట్లా బాల వివాహాలు జరుగుతున్నాయా, ఈ జరుగుతున్నాయా, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అక్కడ నన్ను వచ్చి. అండ్ ఈ అమ్మాయిని ప్రేజ్ చేస్తూ అవికాని. అండ్ దాని తర్వాత నాకు తెలిసి అవిక హౌ మెనీ కంట్రీస్? 128 కంట్రీస్. 28 కంట్రీస్లో రిలీజ్ అయింది ఆ సీరియల్. షీఈస్ దట్ పాపులర్. ఆ అమ్మాయి ఎప్పుడో పాన్ ఇండియన్ కాదు, పాన్ వరల్డ్ స్టార్. షీఈస్ అ పాన్ వరల్డ్ స్టార్ అవిక. అండ్ కజకిస్తాన్లో 2 సినిమాలు చేసింది, అక్కడ ఆ భాషలో 2 సినిమాలు చేసింది. అండ్ అవిక, యువర్ అచీవ్మెంట్స్ ఇస్ అంత ఈజీ కాదు. అండ్ నేను మా టీవీలో ఉన్నప్పుడు, మా టీవీ ఓనర్స్గా ఉన్నప్పుడు అప్పుడు పరిచయం అవిక. చిన్నారి పెళ్లి కూతురు మాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సీరియల్స్ ఇన్ దట్ ఛానల్ అప్పుడు. దాని తర్వాత రామ్మోహన్ గారితో కలిసి కో ప్రొడక్షన్ చేసాం అన్నపూర్ణ స్టూడియోస్, ఉయ్యాల జంపాల. అండ్ షీ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్. అండ్ తనను నువ్వు అన్నట్టు పెళ్లి కూతురు అయిపోయింది, ఇక్కడ తెలుగు పెళ్లి కూతురు అయిపోయింది ఆ సినిమా తర్వాత. అండ్ గాడ్ బ్లెస్ అవిక. అండ్ ఇప్పుడే ఐ జస్ట్ సా ఇప్పుడే పాట చూసాం మనం అందరం, ఆ లిఫ్ట్లో పాట, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆ ఎనర్జీ అంతా ఇంత కాదు. చూసినగానే అమ్మాయి ఎంత బాగున్నావు అన్నాను. సో షీఈస్ అ బబుల్, ఒక బబుల్ ఫుల్ ఆఫ్ టాలెంట్స్. అండ్ నువ్వు అన్నట్టు ఇందాక అన్నావు, నువ్వు చేసినవన్నీ హిట్ అవుతున్నాయన్నీ. తప్పకుండా హిట్ అవ్వాలి ఈ సినిమా కూడా. ఇట్ షుడ్ బి హ్యూజ్ హిట్. అండ్ సినిమా చూస్తుంటే అలా అనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్స్ని కానీ, కొత్త ఆర్టిస్టులు కానీ, కొత్త ఆర్టిస్టులు బాగా చేస్తుంటే చాలా ఈజీగా ఇవాళ యూత్ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఈ సినిమాను కూడా అలాగే యాక్సెప్ట్ చేసి పెద్ద హిట్ చేస్తారని నమ్మకం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అవిక. అండ్ యూ బికమ్ అ ప్రొడ్యూసర్ నౌ. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా, ఏ వేదిక మీద చూసినా, ఏ స్క్రీన్ మీద చూసినా కూడా అమేజింగ్గానే అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ పాప్కార్న్ టీమ్ అందరికీ కూడా. ఏంటి ప్రొడ్యూసర్ గారు, సినిమా చూసే వాళ్ళకి పాప్కార్న్ ఏమైనా ఫ్రీగా ఉందా? అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ పాప్కార్న్ థియేటర్లో, అది ఫ్రీగా కష్టం మీకు. ఓహో లే, ఇంట్లోంచి తెచ్చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే. ఓకే, సో థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్, ఈ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ ప్రసన్న గారు. అండ్ ఎస్, మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ వచ్చేసింది ఆన్లైన్లోకి, అండ్ చూడండి. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఇక్కడికి మా ఆహ్వానం అందించి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నాకు సార్ మరొక్కసారి థ్యాంక్ యూ. ప్రసన్న గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమందరం మిమ్మల్ని చాలా ప్రేమించేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ మీడియా. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అండ్ ఇవాళ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఒక్క ఫోటో ఆప్ సార్, ఒక్క ఫోటో ఆప్ మీడియా కోసం. అండ్ ప్లీజ్ మయాంక్ జాయిన్. ఒక్క నిమిషం మాధవ్ గారు, యా. థ్యాంక్ యూ. 10th ఫిబ్రవరి గుర్తుపెట్టుకోండి. అండ్ పాప్కార్న్ చూస్తూ తింటూ పాప్కార్న్ చూడండి. థ్యాంక్ యూ. And have a great day. This is Geeta Bhagat signing off. Thank you. Thank you, Yuvi.